ఈ చీకటిని చూసి ఉష చికాకు పట్టడంలో ఆశ్చర్యం ఉంటుంది. అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంతకీ ఆవిడ మీకేమవుతుంది? చిన్నతనం నుంచి కలిసిమెలిసి తిరిగాం, ఒకే మనసుగా పెరిగాం. కానీ విధి మమ్మల్ని దూరం చేసింది. ఓకే, లెట్స్ గో. జస్ట్ నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తాను. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అలాగే. మీరా? అవును నేనే. నా పేరు సంధ్య. పేరు తెలియదు కానీ మీరు తెలుసు. ఇంటికి వచ్చిన వాళ్ళని వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడటం మీ సంప్రదాయమా? ఓ ఐఎమ్ సారీ. రండి, నేను మీతో ఓ విషయం మాట్లాడాలని వచ్చాను. కృష్ణన్ గురించేనా? నాకు మీకు మధ్యన ఉన్నది కృష్ణేగా. పొరపాటు, మన మధ్యన లేడు, మీ పక్కన ఉన్నాడు. నిజమే, కానీ మీరు అపోహపడుతున్నారు. నేనేమి అపోహపడలేదు. మీరు ఆడిన ఆట, పాడిన పాట అన్నీ చూశాను. ఇది నా దురదృష్టం అని సరిపెట్టుకుంటున్న సమయంలో మీరొచ్చి మీ ప్రేమాయణం వినిపించటం మీ సంస్కారం అనుకోనా? నా గుండెలోని ప్రేమను గొంతులో పలికిస్తే ఆ పాట మీరు విన్నారు. కానీ నా పాటలో కృష్ణ గొంతు కలపలేదు, నాతో మనసు కలపలేదు. అంటే కృష్ణ మిమ్మల్ని ప్రేమించడం లేదా? లేదండి. ఆకాశంలోని చందమామ అందంగా కనిపిస్తే సముద్రంలోని అలలాగా నేను ఎగిరానే తప్ప ఆ చందమామ నా చేతికి అందలేదు. మీరే అతని మనసంతా నిండిపోవడం వల్ల అందులోకి నేను ప్రవేశించలేకపోయాను. కృష్ణ మీ గురించి, మీ ప్రేమని గురించి అంతా చెప్పాడు. క్షమించండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇందులో క్షమించడానికే ఉందండి. విడిపోయిన మీ ఇద్దరిని కలపడానికే వచ్చాను కానీ కలిసిన మీ మనసుని విడదీయడానికి రాలేదు. వాట్ బ్రదర్, కూలీలకి జీతాలు ఇచ్చే వరకు వచ్చావు అన్నమాట. రేపు నీ జీతం కూడా నా చేతి మీదగానే ఇవ్వాల్సి రావచ్చు. వెళ్ళి నీ పని చూసుకో. ఏం లేదు బాబు, కాలు జారి కింద పడేసరికి బక్కోడు బేరమన్నాడు. ఇట్లాంటివన్నీ మాకు మామూలే బాబు. మరేం ప్రమాదం లేదు కదా? ఏం లేదు బాబు. సరే జీతాలు ఇస్తాను. ఇందులో డబ్బు ఉండాలి. డబ్బా? ఎంత బాబు? 30,000. అయ్యో బాబోయ్, అయితే ఎవరో కొట్టేశారనమాట. అయ్యారు వచ్చారు, పదండి రా, పదండి పదండి. దండాలు బాబు. ఈ బట్వాడ జరిగిందా? లేదు బాబు. ఏ? కృష్ణ గారు తీసుకొచ్చిన డబ్బు ఎవరో ఎత్తుకుపోయారంట. దొంగతనం జరిగిందా? కృష్ణ ఎక్కడ? పైన ఉన్నారు బాబు. వాట్ మిస్ కృష్ణ, డబ్బు దొంగతనం జరిగిందా? అవును సార్, నేను డబ్బు ఇక్కడ పెట్టి అక్కడ ఎవరో పడితే చూడటానికి వెళ్ళాను. తిరిగి వచ్చేలోగా డబ్బు ఎవరో కొట్టేశారు. ఒక్కసారిగా 30,000 చేతికొచ్చేసరికి నీ అసలు రంగు బయటపడిందన్నమాట. సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఒక దొంగ చేతుల కోసం మరొక దొంగ కాజేశాడంటే నమ్మటానికి నేను ఫూల్ని కాను. దీనివల్ల 2 పాయింట్లు నాకు అర్థమవుతున్నాయి. మునుపు నువ్వు జైలుకి వెళ్ళావనే సంగతి ఒకటి. సార్, నువ్వు జైలుకి వెళ్ళావా లేదా? దొంగతనం చేసేగా. కానీ ఈసారి మాత్రం దొంగతనం చేయలేదు సార్. దేవుడు మేము ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. అబద్ధం ఆడే ప్రతి వాడు ముందు దేవుడి మీదే ప్రమాణం చేసి చెప్తాడు. నువ్వు జైలుకి వెళ్ళావనే సంగతి చెప్పకుండా ఇంతవరకు నమ్మకస్తుల్లా నటించి అవకాశం దొరకగానే అవతారం ప్రదర్శించావు, అంతేగా? సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఏస్ అపార్థమే చేసుకున్నాను. నిజాయితీ ముసుగులో గతాన్ని దాచిపెట్టి ఇంతకాలం నన్ను మోసగించావని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నువ్వు చేసిన పనికి ఈ క్షణమే నేను అరెస్ట్ చేయించి నా డబ్బు నేను రాబట్టుకోగలను. కానీ నా కూతురు ప్రాణం కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ పని చేయలేకపోతున్నాను. లుక్ హియర్, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. దొంగ నాటకాలు కట్టిపెట్టి మర్యాదగా నా డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వు, లేదా నీకు మళ్లీ జైలు తప్పదు. అండర్స్టాండ్? 300 రూపాయలతో 300 రూపాయలు ఎలా గెలుచుకోవాలో నేర్తాను. 100. నాది 100. రాబు. బ్లైండ్ 500. ఏంటి బ్రో బ్లైండ్ చాలా జోరుగా ఆడుతున్నావు? బ్లైండ్ ఆడటానికి దమ్ములు కావాలి బ్రదర్, దమ్ములు కావాలి. దొంగతనం చేయడానికి కూడా దమ్ములు కావాలి బ్రదర్, దమ్ములు కావాలి. ఏ మిస్టర్, ఎవరు ఏం మాట్లాడుతున్నావు తెలుసా? బ్రీఫ్ కేసులో డబ్బు మాయమై క్లబ్ టేబుల్ మీద వెలిసింది. షట్ అప్. వాట్ డు మీన్? ఐ మీన్
ఇదిగోండి సార్ మీ డబ్బు. దీన్ని కాజేసింది ఇతను. ఎరా నిజమేనా? అవును మావయ్య. దూర బంధువు అనే అభిమానంతో అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చినందుకు నా డబ్బే కాజేస్తావు రాస్ కౌంటర్. నన్ను క్షమించు మావయ్య. నమ్మక ద్రోహులకు నా దగ్గర క్షమాపణ దొరకదరా? గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఐఎమ్ సారీ కృష్ణ. ఇట్స్ ఆల్ రైట్ సార్. తొందరపడి నిందించాను. దీనివల్ల నాకు 2 పాయింట్లు అర్థమవుతుంది. ఇంత వయసు వచ్చినా నాలో ఇంకా తొందరపాటు తగ్గలేదనేది ఒకటి. ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాడిని జీవితంలో ఇంకెవరూ నమ్మరనే మరొకటి. టేక్ ఇట్ ఈజీ మై బాయ్, టేక్ ఇట్ ఈజీ. బేబీ, కృష్ణని అపార్థం చేసుకుని ఏవేవో అని అతను అనవసరంగా బాధ పెట్టానమ్మా. సార్, నా నిజాయితీని నమ్మి మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు. దొంగననే నింద నా మీద వేసిన నన్ను మీరు పోలీసులకు అప్పగించకుండా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం నాకు కల్పించారు. మీకెంతో రుణపడి ఉన్నాను. ఇక నాకు సెలవు ఇప్పించండి. అంటే నువ్వు ఉద్యోగం మానేస్తావా? అవునండి. లేదు, వీల్లేదు. నువ్వు అలా మానేస్తే ఒక ఉత్తముడిని బాధ పెట్టిన పాపాత్ముడిగా నేను మిగిలిపోతాను. నీకది ఇష్టమైతే వెళ్ళిపోవచ్చు. అది కాదండి, నేను చెప్పేది వినండి. లో నేనేం నిందలుచుకోలేదు. జరిగిన దాన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతుంది. గతంలో కూడా నువ్వు ఏ నేరం చేయకుండానే జైలుకి వెళ్ళుంటావనేది ఒకటి. ప్రతి మనిషి జీవితంలో ఒకసారైనా ఇతరులను అపార్థం చేసుకుంటారన్నది ఇంకొకటి. మా నాన్నగారే కాదు, మీరు కూడా మరో మనిషిని అపార్థం చేసుకున్నారు. మీరేమంటున్నారు నాకేం అర్థం కావట్లేదు. నాతో రండి, చెప్తాను. ఉషా, కృష్ణ, కృష్ణ, ఉషా, నన్ను క్షమించు కృష్ణ. క్షమించడం నువ్వు చేసిన తప్పేం లేదు. మీ ఇద్దరు కలిసి తిరుగుతుంటే చూసి అపార్థం చేసుకున్నాను. అందుకు నన్ను క్షమించాలి. మీ ఇద్దరిలో ఎవ్వరూ ఎవరికి క్షమాపణ చెప్పుకోకర్లేదు. ప్రేమికుల మధ్య లాంటి చిన్న చిన్న అపార్థాలు రావడం సహజమే. సంధ్య, దూరం అయిపోయిన మమ్మల్ని తిరిగి కలిపినందుకు మా జన్మంతా రుణపడి ఉంటాం. ఆ ఒక్క మాట చాలు, అదే నాకు 10,000. మా నాన్నగారు నాకు సంధ్య అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడు అర్థమవుతుంది. చీకటి వెలుగుల మధ్య వేలాడే సన్నని తెర ఈ సంధ్య. ఉషస్సు వచ్చేటప్పటికి వెళ్ళిపోవాలిగా. మీ ఇద్దరు కలిసి సుఖంగా ఉన్నారన్న తృప్తితో నా జీవితం అంతా గడిపేయగలను. సెలవు. కృష్ణ, మీ అమ్మ సంగతి తెలిసిందా? ఏమైంది? ఏమవుతుంది, 2 కొడుకులుండి కూడా క్వారీలో రాళ్లు మోసుకుని బ్రతుకుతుందని మా నాన్న ఉత్తరం రాశారు. అదేమిటి ఉషా, నేను ప్రతి నెల మన పంపిస్తూనే ఉన్నాను.